అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శిలువ ధ్యాన కాలములోనికి ప్రవేశింపచేసిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ శిలువ ధ్యానములోనికి విచ్చేసిన మీ అందరికీ శిలువ దీవెనలు ఆశీర్వాదములు కలుగును గాక. ఆమెన్. శిలువ అభ్యర్థనలలో మరి యొక్క అభ్యర్థనను మనం ఇప్పుడు ధ్యానము చేయించి ఉన్నాం. సిలువను ప్రేమించుడి, సిలువను జ్ఞాపకము చేసుకోనండి, సిలువను ప్రకటించండి, సిలువను వ్యర్థము చేయకండి అంటూ కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఇప్పుడు మరి యొక్క సందేశమును మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఏమిటా సందేశము అంటే సిలువను ప్రేమించండి. సృష్టిలో మధురమైనది ప్రేమ. ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రేమ చాలా గొప్పది. వెలకట్టలేని ప్రేమ అది. ఎప్పటికీ ఆరని ప్రేమ, ఎత్తైన ప్రేమ, బలమైన ప్రేమ, లోతైన ప్రేమ. ఈ ప్రేమను గురించి అనేక సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఈరోజు సందేశము నిమిత్తము యోహాను సువార్త 21 అధ్యాయము 15 వచనము నుండి 18 వచనం వరకు చదువుకొని ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడుగునందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడువై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకు నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ పేతురు గారిని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముమ్మారు ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూచాం. 15వ వచనంలో ఒకసారి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 16వ వచనంలో ఒకసారి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 17వ వచనంలో, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఇలాగూ ప్రభువే పేతురును ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రశ్నలు, 3 ప్రశ్నలు, 3 బాధ్యతలు మరి అక్కడ మనం చూస్తున్నాం. దానిలోనికి వెళ్ళక మునుపు దేవుడు మనలను ఎంతగానో ప్రేమించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అను మాటలు మనం చూస్తున్నాం. ఈ వచనాన్ని గురించి బైబిల్ పండితులు బోధిస్తూ ఇది ఒక చిన్న బైబిలు అన్నారు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఏ సంగతులైతే వ్రాయబడి ఉన్నవో ఈ ఒక్క వచనములోనే అన్ని మాటలు వ్రాయబడి ఉన్నవి అన్నట్టుగా తెలియచేశారు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తును మన కొరకు దానంగా ఇచ్చి
ఆ యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించకుండా నిత్యజీవం పొందేటట్టుగా ఆ ప్రియమైన క్రీస్తు ప్రభువును మన కొరకు అనుగ్రహించారు అనేటటువంటి ప్రేమపూర్వకమైన మాట మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. గ్రీకులు ప్రేమను 4 విధాలుగా మనకు తెలియచేశారు, విభాగించి తెలియజేశారు. ఈరోస్ అంటే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి ప్రేమ, ఫిలియా స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ, స్టోర్జ్ పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమ, అగాపే దేవుడు మనుష్యులు మధ్య ఉండేటటువంటి ప్రేమ. ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ గొప్పది, స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ గొప్పది, పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమ గొప్పది, ఈ మనుష్యుల మీద దేవునికి ఉండేటటువంటి ప్రేమ గొప్పది. అయితే మనం తరచి చూచినట్లయితే, ఆలోచించి చూచినట్లయితే ఈ ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ కంటే, స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ కంటే, తల్లి బిడ్డల మధ్య ఉండేటటువంటి ప్రేమ కంటే దేవుడు ఈ మనుష్యుల మీద చూపేటటువంటి ప్రేమ గొప్పది. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఆ దేవుడు ఆ శిలువ ప్రేమను ఏ విధముగా మన ఎడల కనపరిచినారో పౌలు గారు ఇక్కడ వివరాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమేదో మంచివారమై ఉన్నప్పుడు, ఘనులమై ఉన్నప్పుడు, గొప్పవారమై ఉన్నప్పుడు మన కొరకు ఆయన చనిపోలేదు. కానీ మనమింకను పాపులమై ఉండగానే, అపరాధులమై ఉండగానే, దోషులమై ఉండగానే ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ ప్రేమ మనమందరము తెలిసి కొని ఉండవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం చూస్తే 18వ వచనము నుండి ఆ దైవికమైన ప్రేమను, ఆ క్రీస్తు ప్రేమను గురించి వర్ణిస్తూ తెలియచేయుచున్నటువంటి మాటలు మనం చూద్దాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుడు మనలను ఏ విధముగా ప్రేమించుచున్నాడు, మనల్ని ఏ విధంగా ఆయన ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ మనకు అర్థము కావలసి ఉన్నదని మీ నిమిత్తం నేను ప్రార్థిస్తున్నానని చెప్తూ, దాని ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క పొడుగు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని మీ నిమిత్తము ప్రార్థించుచున్నాను అనేటట్టి వాక్య భాగములను మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుణ్ణి ఆ ప్రేమ ఏమిటో ముందు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుని ప్రేమ ఏమిటో మనం గ్రహించగలిగితే దేవునిని మనము ప్రేమించగలుగుతాం. దైవజన దేవదాసయ్య గారు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అని వ్రాస్తూ, నిన్ను కలిగిన వారి మాట ఎన్నాలేవు జిహ్వయు కలముల్ నిన్ను ప్రేమతో జూచువారికి నీదు ప్రేమ ఏమియో తెలియను యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించినాడు. తన కుమారుని యేసుక్రీస్తును మన కొరకు దానంగా ఇచ్చినాడు. ఆ ఇచ్చినటువంటి ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని నశించకుండా నిత్య జీవం పొందేటట్టుగా ఆయనను అనుగ్రహింప చేస్తున్నాడు. ఇది ఒక భాగము. మరి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 21 అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములలో 3 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, పేతురును గూర్చినటువంటి సంబోధన. పేతురును ఆయన ఏ విధంగా సంబోధించుచున్నాడు ఒక మాట. రెండవది, పేతురును ప్రశ్నించుచున్నాడు 3 ప్రశ్నలు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నారు. 3 ప్రశ్నల తరువాత 3 బాధ్యతలను ఆయనకు అప్పగించినట్టుగా మనము చూచుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమించినాడు ఒక భాగం. రెండవది, దేవునిని మనము ప్రేమించవలెను. దేవునిని మనము ప్రేమించవలను. సిలువలో వేలాడుచున్న కల్వరి గొర్రె పిల్లను మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదట సంబోధనను మనం చూస్తున్నాం. పేతురును మనం చూసినట్లయితే 21 అధ్యాయం 15వ వచనంలో, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? 16వ వచనంలో, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? 17వ వచనంలో మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను అని 3 సార్లు సంబోధించుచున్న సంబోధన. సీమోను పేతురు అను పేరు కలిగిన ఈయనను ప్రభువు పెట్టిన పేరుతో కాకుండా వారి పాత పేరుతో ఆయన పిలుచుచున్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలు 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభువే పేతురుకు ఒక పేరు పెట్టినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, 18వ వచనం చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అతని పేరేమిటంటే యోహాను కుమారుడైనటువంటి సీమోను. అదే 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు అనే మాట మనం చూస్తున్నాం. నీవు ధన్యుడవు. సీమోను బర్యోనా అంటే యోహాను కుమారుడైన సీమోను అని ఆ సీమోనుకు ఆయన ఏమని పేరు పెట్టాడు అంటే, నువ్వు పేతురు అంటే రాయివి, బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు.
ఇప్పుడు ప్రభు అతన్ని పేతురు అని పిలవడం లేదు, సీమోను పేతురు అని పిలవడం లేదు. ఏమని పిలుస్తున్నారు అంటే యోహాను కుమారుడైన సీమోను అని అంటున్నారు. ఎందుకంటే ఇలాగూ సంబోధించడంలో ఉద్దేశం ఏమిటంటే అతని యొక్క మొదటి పేరును సంబోధించుచున్నాడు. కారణం ఏమిటి అంటే తను మొదట ఏ వృత్తి కలిగిన వాడై ఉన్నాడో ఆ వృత్తిలోనికి వెళ్ళుటకు అతను ఇష్టపడి తనతో పాటు మరికొందరి శిష్యులను వెంటబెట్టుకొని వలలు పట్టుకొని సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళాడు. మొదటి పనికి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చేపలు పట్టే జాలరులుగా కాదు కానీ మనుషులను పట్టే జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని వెంబడించినప్పుడే మనుషులను పట్టే జాలరీ ఉద్యోగాన్ని పేతురు గారికి ఇస్తే, పేతురు నీవు రాయి అనబడతావు, నీ మీద నా సంఘాన్ని కడతాననేటటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని పేతురు గారికి ఇస్తే, ఇప్పుడు పేతురు గారు ఆ ఉద్యోగాన్ని మరచి తాను మొదట ఏ ఉద్యోగంలో ఉన్నాడో ఆ చేపలు పట్టే పనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువు పేతురు అని సంబోధించకుండా యోహాను కుమారుడైన సీమోను అనే సంబోధన మనం చూస్తాం. 21 అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిది మనరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమియో పట్టలేదు. ప్రియమైన వాళ్ళని గమనించండి, పాత ఉద్యోగము పాత పనికి తిరిగి వెళ్ళిపోయినటువంటి పేతురు. అందుకే ఇప్పుడు తాను పెట్టిన పేరుతో ఆయన పిలవడం లేదు, కానీ వారు పెద్దలు పెట్టినటువంటి పేరుతో యోహాను కుమారుడైన సీమోను అనే పిలిచిన పిలుపును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈ పెద్దవాడైనటువంటి పేతురు వారందరినీ కూడా బలపరిచి దేవుడు మనకు అప్పగించిన ఈ పనిని మనం చేయాలి, మనుషులను పట్టే జాలర్లుగా మనం ఉండాలి అని ప్రబోధించవలసినటువంటి ఈ పేతురే ఆ ప్రబోధాన్ని విడిచి తన పాత పనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక సీమోను పేతురు అని పిలవకుండా యోహాను కుమారుడైన సీమోను అని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ 3వ వచనంలో మనం చూస్తే ఆ 7 శిష్యులు వెళ్ళి వల వేశారు, కానీ రాత్రంతా శ్రమపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కారణం ఏమిటి అంటే దేవుని కాదని, దేవుని యొక్క పనిని విడిచి, దేవుడు అప్పగించిన బాధ్యతను మరచి, ఒకవేళ లోకములో మనము ఏ కార్యము చేసినను అది వృద్ధిలోనికి రాదు. ప్రియమైన వాళ్ళ మాసల మరగల పాడుతున్నారు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలు తులలు రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముందుకు 111వ వచనం చూడండి ఒకసారి. 21వ అధ్యాయంలో 11వ వచనము, యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండే. 153 చేపలు. వారు దేవుని మాట వినకుండా వల వేసినంతసేపు ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కానీ దేవుడు వారితో కుడి ప్రక్కన వల వేయమని చెప్పినప్పుడు వారు వల వేయగానే 153 చేపల లెక్కను 11వ వచనంలో యోహాను భక్తుడు తెలియజేస్తున్నారు. జెరోమ్ అనేటటువంటి బైబిల్ పండితుడు ఈ 153 చేపల గురించి చెప్పేటటువంటి మాట ఏమిటంటే, సముద్రంలో 153 రకములకు చెందినటువంటి చేపలు ఉంటాయి. కాబట్టి
అవన్నీ వలలో పడినట్టే ప్రపంచములో ఉన్న అన్ని జాతులకు చెందినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు అనే ఈ సంఘములోనికి రావలసి ఉన్నది. అందరూ వచ్చినా ఇది సరిపోతుంది అనడానికి మరి వీలుగా ఈ 153 చేపలు సూచనగా ఉన్నవి అని ఈ పండితుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. సరే, ఇప్పుడు నేను 3 ప్రశ్నలు అక్కడ మనకు ఉంచబడ్డాయి. సమయం అవుతుంది కాబట్టి క్లుప్తంగా నేను బోధించడానికి ఆశపడుతూ ఉన్నాను. మరి వాక్యంలో మనం చూస్తే 15వ వచనంలో ఏమంటున్నారు? నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? 15వ వచనం, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? 16వ వచనంలో మరలా నన్ను ప్రేమించుచున్నావా? 17వ వచనంలో మరలా నన్ను ప్రేమించుచున్నావా? 3 ప్రశ్నలు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, శిష్యులు నన్ను ప్రేమించిన దానికంటే, లోకములో ఉన్న అన్నిటికంటే, అందరికంటే నీవే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు వినుచున్నవో విశ్వాసి, వినుచున్నవో సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ శిష్యులు నన్ను ప్రేమించిన దానికంటే, లేక వీరిని నీవు ప్రేమించిన దానికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగిన ఈ ప్రశ్నను బట్టి మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, ప్రియమైన వాళ్ళరా గమనించండి, 3 సార్లు యేసును ఎరుగనని ముమ్మారు బొంకి ఉన్నాడు గనుక 3 సార్లు ప్రియమైన ప్రభు పేతురుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ 3 ప్రశ్నలకు మనం ఆలోచన చేసినట్లయితే 3 అర్థాలను మనము గ్రహించవచ్చు. ఏమిటి 3 భావాలు ఏమిటి అంటే, ఆ కనబడుతున్న 153 చేపలు, ఈ చేపలను కంటే కూడా, ఈ చేపల పట్టే పని కంటే కూడా నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు ప్రభు. ఎందుకని అంటే, దేవుడు అప్పగించిన పనిని విడిచి, దేవుని అప్పగించిన పనిని మరచి, అది ప్రక్కకు పెట్టి, ఆ మనుషులను పట్టే జాలర్లుగా చేసే పనిని ప్రక్కకు పెట్టి చేపలు పట్టే పనిలోనికి వెళ్ళిపోతున్నాడు కనుక ప్రియ ప్రభు అడుగుతున్నాడు, ఈ చేపలను పట్టేదానికంటే, నీ ఎదుట ఉంచబడిన ఈ చేపల కంటే కూడా ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒక ప్రశ్న అయితే, ఈ శిష్యులను నువ్వు ప్రేమించేదానికంటే, ఈ శిష్యులను ప్రేమించేదానికంటే, ఈ లోకాన్ని ప్రేమించేదానికంటే, లోకాశలను ప్రేమించేదానికంటే, నీ సంసారిక సౌభాగ్యములను ప్రేమించేదానికంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇంకొక ప్రశ్న. ఇక 3వ ప్రశ్న ఏమిటంటే, ఈ శిష్యులు నన్ను ప్రేమించేదానికంటే కూడా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరం కూడా దేవుణ్ణి ప్రేమించేవారమే, కానీ ఆ దేవుడు మనల్ని ఎలా ప్రేమించారు అంటే, ఎవరు ప్రేమించలేనంత గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తే మనము కూడా అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా, లోకములో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే ముమ్మారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ చేపల కంటే, చేపల పట్టే పని కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈ శిష్యులు నన్ను ప్రేమించిన దానికంటే కూడా నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈ శిష్యులు నువ్వు ప్రేమించే దానికంటే కూడా ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ ప్రియమైనటువంటి ప్రభు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించి 3 బాధ్యతలు పేతురుకు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రశ్నించి 3 బాధ్యతలు పేతురుకు అప్పగిస్తున్నారు. ఏమిటా బాధ్యతలు అంటే 15వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, చివరి మాటల్లో, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. నా గొర్రె పిల్లలను మేపుము. ఇక 2వ మాట 16వ వచనంలో మనం చూస్తే, నా గొర్రెలను కాయుము. 3వ మాట 17వ వచనంలో 18వ వచనంలో చూస్తే, నా గొర్రెలను మేపుము.
ఒక మాట నా గొర్రె పిల్లలను మేపుము అన్నారు. రెండవ మాట నా గొర్రెలను కాయుము అన్నారు. మూడవ మాట నా గొర్రెలను మేపుము అన్నాడు. 3 సార్లు ప్రశ్నించి 3 సార్లు అతను నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన తరువాత దేవుడు అతనికి అప్పగించుచున్న బాధ్యతలు ఏమిటి అంటే గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము, గొర్రెలను మేపుము అని 3 సంగతులను ప్రియమైనటువంటి ప్రభు అతనికి అప్పగించుచు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. గొర్రె పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలను మేపుట, అవి పొలంలోనికి వెళ్ళలేవు కాబట్టి ఆ శైశవ దశలో, ఆ బాల్య దశలో వాటిని మేపుట గమనించాలి. ఇక రెండవది ఏమిటంటే అవి పెరిగి పెద్దవైనప్పుడు, అవి విస్తరించినప్పుడు ఆ గొర్రెలను కాయుట, పెద్దవైనప్పుడు వాటిని కాయవలసి ఉన్నది ప్రియమైన వాళ్ళని. ఎందుకంటే సాతాను శోధనలు, సాతాను బారిలో పడిపోకుండా, సాతాను దుర్బోధల్లో పడిపోకుండా వాటిని కాయవలసినటువంటి అవసరత ఉన్నది. ఆ తరువాత 3వ మాట నా గొర్రెలను మేపుము అనే మాటలు బలమైనటువంటి ఆహారంతో ఈ సంఘాన్ని మేపవలసి ఉన్నది. మర్మములతో కూడిన బోధలతో ఈ సంఘాన్ని మేపవలసి ఉన్నది. వారు పెరిగి పెద్దవారయ్యారు కాబట్టి మర్మములతో కూడిన బోధ, మహిమగల బోధ, శక్తి కలిగిన బోధ, వారు సంపూర్ణులుగా మారేటటువంటి బోధ, రాకడలో ఆయత్తమగుటకు అవసరమైనటువంటి బోధతో వారిని మేపవలసి ఉన్నది. ఈ బాధ్యతను ప్రభు పేతురు గారికి అప్పగించుచున్నారు. ఈ బాధ్యతను ప్రభు పేతురు గారికి అప్పగించుచున్నారు. 1 గొర్రె పిల్లలను మేపుము అన్నారు. శైశవ దశలో, బాల్య దశలో వాక్యాహారంతో వాటిని మేపుట, అవి గొర్రెలైనప్పుడు పెద్దగా మారినప్పుడు వాటిని కాయుట, విశ్వాసములు ఎదుగుచున్న కొలది వారిని కాయాలి. ఎందుకంటే వారు సాతాను శోధనలో పడకుండా, అపవాది శోధనలో పడకుండా, అంధకార శోధనలో పడకుండా వాటిని కాయవలసినటువంటి అవసరత ఉన్నది. గమనించాలి. 23వ కీర్తన మనం చూస్తే ఈ మాటలే మనకు కనబడుతూ ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించుచున్నాడు. ఆయన మన ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అనే మాటలు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు తోడై ఉండుననే మాటలను బట్టి గొర్రె పిల్లలను మేపుట, గొర్రెలను కాయుట, గొర్రెలకు బలమైనటువంటి ఆహారముతో వాటిని మేపుట, బలమైనటువంటి బోధలతో వాటిని మేపుట అవసరమై ఉంటూ ఉన్నది గమనించాలి. ప్రేమించే ప్రతివారు, దేవుణ్ణి ప్రేమించే ప్రతివారు, దేవుణ్ణి ప్రేమించే ప్రతి వారికి దేవుడిచ్చేటటువంటి సందేశం ఏమిటంటే నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను కాయుము. ఇది నేటి దినమందు మనకు అప్పగింపబడినటువంటి బాధ్యత వాక్యాహారంతో. అలాగే సాతాను శక్తులు వారి మీద పనిచేయకుండా ఉండేటందుకు కాపుదల, ఆ పిదప బలమైన మర్మమైన వాక్యములతో వారికి బోధించి వారిని రాకడ కొరకు సిద్ధపాటు చేయుట. ఇది సిలువను ప్రేమించేవారు, ప్రభువును ప్రేమించేవారు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని. చివరిగా నేను ముగిస్తూ ఓ మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే లోకములో ఉన్న ప్రేమలన్నిటికీ మించినటువంటి ప్రేమ దైవ ప్రేమ, కల్వరి ప్రేమ, సిలువ ప్రేమ. తరాలు మారినా మారని నిత్య ప్రేమ దైవ ప్రేమ, సిలువ ప్రేమ. మన బలహీనతలను బట్టి, మన అయోగ్యతను చూడక మనల్ని ప్రేమించేటటువంటి ప్రేమ దైవ ప్రేమ. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి దైవ ప్రేమతో ప్రభువు మనల్ని ప్రేమించినారు. ఈ ప్రేమతో ఆయన మనను సిలువలో మన నిమిత్తం యజ్ఞమైనారు, యాగమైనారు, బలి అయినారు. ఆ గొప్ప రక్షణ మనకు దయచేస్తున్నారు. ఇప్పుడు ప్రేమించిన ప్రభువును మనము ప్రేమించకపోతే అదే పాపము.
ప్రేమించిన ప్రభువును మనం ప్రేమించకపోతే అదే పాపము. పాపాన్ని గురించి దైవజనులు బోధిస్తూ చెప్పిన మాట మనం ఎరుగుదుము. చేయరాని చెడుగు చేయుట పాపము, చేయవలసిన మంచి చేయకపోవుట పాపము. మంచి చేయకపోవుట పాపము. ప్రేమించిన ప్రభువును ప్రేమించకపోతే అదే పాపము. గమనించాలి ప్రియమైన వాళ్ళరా, గమనించాలి. ఇంకొక మాట, ప్రేమించిన ప్రభువును ప్రేమించడము మన బాధ్యత, మన కర్తవ్యం, మన ధర్మం. మనల్ని ప్రేమించిన ప్రభువును మనం ప్రేమించాలి. అది మన యొక్క బాధ్యత, అది మన కర్తవ్యం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించాలి. ఇక మూడవ మాట ఏమిటంటే, ప్రేమించిన ప్రభువును మనము ప్రేమించకపోతే ఆయనను మనము గాయపరిచినట్లే. మనల్ని ప్రేమించిన ప్రభువును మనం ప్రేమించకపోతే ఆయన మనము గాయపరిచినట్లే. కాబట్టి ఆయన మనం గాయపరచవద్దు, ఆయన్ను ప్రేమిద్దాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం, మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నాడు, ఎవడాయనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు. ఎవడాయనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా ఆయన గాయము చేయవద్దు. ఆయన మనం ప్రేమించకపోవడమే ఆయన్ను మళ్ళా మనం సిలువ వేయడం, ఆయన్ను గాయపరచడం, ఆయన్ను బాధ పెట్టడం. కాబట్టి పేతురు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? కాబట్టి ప్రేమించి ఆ ప్రియుని సంఘమును కాయుట, ఆ ప్రియుని సంఘమును మేపుట ఈరోజు మన బాధ్యత. కాబట్టి ఆ విధంగా ఆ ప్రియుని సంఘమును, దేవుడు మనకు అప్పగించిన సంఘమును కాయుటకు, మేపుటకు, ప్రభువును ప్రేమించుటకు సంసిద్ధులమవుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము. మేము మిమ్మల్ని ప్రేమించుటకు మా అందరికీ నేర్పించము. ఈ బాధ్యతను మేము గుర్తించి మిమ్మల్ని ప్రేమించుటకు మమ్మల్ని సిద్ధపాటు చేయము. ఘనత, కీర్తి, ప్రభావములు పొందము. యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. బల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకు ముఖ్యులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.